హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా రైనీగా ఉంది, క్లౌడీగా డార్క్గా ఉంది. చూద్దాం రండి మన బాల్కనీలో మొక్కలు ఎలా ఉన్నాయో వర్షానికి తట్టుకొని నాతో పాటు చూద్దాం రండి మన బాల్కనీ తోటని. ఇదిగోండి మనం బాకెట్లో మట్టి పోసి పెట్టాం కదా, దొండపాదు, కాకరపాదు, తులసి మొక్క, మనకు వీలున్నంత వరకు అన్నీ అందులోనే ఉన్నాయండి. ఇదిగోండి కొత్తిమీర కూడా దాంట్లోనే ఉంది, బాగానే ఉందండి. వర్షానికి తట్టుకొని పెద్దగా వర్షం ఏం పడలేదు దీంట్లోకి, బాగానే ఉంది. ఇంకా పైకి వస్తే తులసి మొక్క, దొండపాదు బాగానే ఉంది. బ్రహ్మకమలం, గోంగూర, కొమ్మలతో బచ్చలి అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంకా పడుతూనే ఉంది వర్షం, చాలా రైనీగా ఉంది, క్లౌడీగా ఉంది మొత్తం వాతావరణం అంతా. ఇదిగోండి ఇంట్లో కూడా కొత్తిమీర వచ్చిందండి, కొంచెం ధనియాలు వేస్తే. తోటకూర అండి, ఇంకో తోటకూర మొక్క, కొండీలో మామిడి మొక్క అండి. కలబంద చూసారా, చిన్న దాంట్లో ఎంత బాగా వచ్చిందో. ఇది బచ్చల కూర అండి, ఏదో నాకు వీలున్నంత వరకు కొంచెం వాడుకోవడానికి పనికొస్తాయని ఆకుకూరలు అదొకటి పెట్టానండి, మీకు చూపించడం కోసం కూడా. ఇదిగోండి ఇక్కడ పొన్నగంటి కూర పెట్టాను. అన్నీ బాగానే ఉన్నాయండి. వర్షానికి పెద్దగా ఏం వర్షం నీళ్ళు వచ్చి ఉండలేదండి, జల్లు ఏం పడలేదు పెద్దగా దాంట్లోకి. ఇదిగోండి ఇది కొబ్బరి చిప్పలం అండి, కలబంద, బచ్చలి, పచ్చిమిరప మొక్క, బ్రహ్మకమలం, ఇన్ని ఉన్నాయండి ఇంత చిన్న పాటలో. టైంపాస్ అవుతుంది, దేనికో దానికి ఉపయోగపడే మనం పని చేస్తున్నాం అని హ్యాపీనెస్ ఉంటుంది. ఇదిగోండి పుదీనా, ఓ పండించాల్సిన అవసరం లేదండి, చిన్న బాల్కనీలో ఏదో మన సరదా మొక్కలు పెంచాలనే కోరిక తీరుతుందండి అంతే, అంతకన్నా పెద్ద విషయం ఏం లేదండి. అది పచ్చిమిరప మొక్క అండి, బయటికి పెట్టాను. పెట్టాను మామిడి మొక్కలు, అన్నీ బాగానే ఉన్నాయండి. మన బకెట్లో మట్టి మాత్రం సూపర్ ఉందండి. ఓకే అండి, ఉంటానండి.